ప్రభాస్ సినిమా. హాయ్ గైస్, ఈరోజు మనం వ్లాగ్ తీయబోతున్నాం. చికెన్ కర్రీ ఎలా చేయాలి, అది కూడా బ్యాచులర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యేలాగా చికెన్ కర్రీ చేయబోతున్నాం. కర్రీ కాకుండా రెండు మిక్స్ అయ్యేలా చేస్తున్నాం. నాతో పాటు ఎవరెవరు చూసారు కదా, చందు, సందీప్, డానీ, మీ ఐఎమ్ డానీ. ఛానల్ ఇస్తుంది కాబట్టి తెలుసు కదా, ఛానల్ నాదే. కొంచెం దాన్ని హైప్ ఇవ్వాలి మీరే. కూడా గ్రో అవ్వాలి కదా భయ్యా, చిన్న చిన్నగా. అవును భయ్యా, అది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు కూడా ఏదైనా మాట్లాడచ్చు భయ్యా. నిన్ను అంటే కొడతాం కాదు భయ్యా, మాట్లాడమన్నా స్పెట్స్ ఏమైనా పెట్టుకుని మాట్లాడతాను. ఇష్క్ కమీనా సిగ్గుపడతావు. రైట్ రా, బెల్ ఐకాన్ గట్టి కొట్టండి. ముందు రావడానికి సిగ్గు కానీ వెనకాల చాలా పనులు చేస్తారు, మీకు తెలియదు కదా. సర్ప్రైజ్ గెట్ ఇంటు ది వీడియో. అడుగుతున్నట్టు ఒక షాట్ అడుగుతారు. ఇప్పుడు వాళ్ళు చేస్తారు టక్ 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 అని పడతాయి చూడు. కూరగాయలు ఒక షాట్, కూర ఒక షాట్, నీళ్ళు ఒక షాట్. ఇంతకుముందు చాలా సార్లు చేసాం. కేజీ చికెన్ ఎంత? కేజీ దోశ అంటే తెలుసా మీకు? కరోనా అప్పుడే మనకు తెలియదులే, చదువుకోలేదు కాబట్టి. లైట్ గా ఉప్పు. వాయిస్ లేదా? వాయిస్ మనం వచ్చేసిద్దిరా. పిసుకు దీని తల్లి పిసుకు. కొంచెం ఫ్యాట్ పోవాలంటే కొవ్వు తీయాలి. మిడిల్ క్లాస్ కష్టాలు ఇవన్నీ. గాయస్, మీరు వీడియో కనుక చూస్తున్నట్లయితే మిడిల్ క్లాస్ బాయ్స్ కష్టాలు ఎలా ఉంటాయి చూడండి గాయస్. వాళ్ళ హాస్టల్లో ఉన్న వాళ్ళు చాలా ఉపయోగపడింది. అది జాబ్స్ వచ్చి బయట ఐటీ ఫీల్డ్ లో వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకైతే మెయిన్ గా వీడియో చూడండి. దీన్ని కొవ్వు అంటారు. కొంతమందికి ఒంట్లో కూడా ఉంటాయి. లివర్, కందనకాయ నేను బలేదంటే కందనకాయ. ఈ కందనకాయ ఇది ఎట్రకుండా ఇది కందనకాయ. ఇది కొంచెం నీళ్ళు పోయి నీళ్ళు పోయమంటే టీ పోతున్నాడు. నీళ్ళు కూడా స్ట్రైట్గా పోయాలి. చూసి నేర్చుకోండి. ఒక రేంజ్ ఉంటుంది. పచ్చి తినేవాడికి ఒక రేంజ్ ఉండేది. జస్ట్ ఫర్ ఫన్ గాయ్స్. పచ్చి మాంసం మామూలుగానే ఉంది, తినొచ్చు. మీరైనా తినొచ్చు. అవసరమైంది నిన్ను కూడా తింటా వీడియో తీసేవాడిని కొరుక్కొని. చికెన్ ఇంత శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం కూరకి రెడీ అవ్వాలి. మన కూర చేసే వాళ్ళు ప్రముఖ బిగ్ చెఫ్ వచ్చాడు మన సందీప్ నాని ఇన్స్టాగ్రామ్ డూ ఫాలో. నీట్ గా చికెన్ మనం వాటర్ లేని చికెన్, బట్ వాటర్ ఉంటుంది దీనిలో. ఆ వాటర్ నీకు మన సందీప్ పోగొడుతుంది. రండి లెట్స్ గో. ఇప్పుడు మనం చికెన్ తీసుకోవాలంటే మనకి టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు చాలా కావాలి. అవన్నీ ఇప్పుడు ఏం కావాలా? తీసుకో ఫస్ట్. పచ్చిమిరకాయలు మన ఫ్రిడ్జ్ లో ఉంటుంది. మా ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫ్రిడ్జ్ టూర్. దీనిలో వేరే ఉన్నాయి. ఆ మ్యాంగో కూడా తీసుకో కొంచెం. చేద్దామా? ఏదో చేపల కూర అయింది ఇది. కొత్తిమీర ఉంది గైస్, పచ్చిమిరకాయలు కనపడట్లేదు. కొత్తిమీర, అల్లం చిల్లువ పేస్ట్ కావాలా? అల్లం చిల్లువ పేస్ట్. ఇంకేం కావాలి? కరివేపాకు చెందుకుంది. కరివేపాకు కావాలి. తీసుకోవాలి. Dan is home.
మనం హోమ్ టూర్ చేయాలి ఒకటి. దీని మీద పెట్టాలన్నమాట. ఇంకా 3 tomatoes. ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకున్నాం సందీప్. అది పచ్చిమిరపకాయలు మా ఇంట్లో పచ్చిమిరపకాయలు ఎన్ని పచ్చిమిరపకాయలు కావాలి? 4-5 4 తీసుకో. 1 2 3 4 5 6 7 4 పచ్చిమిర్చీస్ సన్సన్. ఇట్లాంటివి చైనా వాళ్ళకు ఉంటాయి. మనం ఇప్పుడు కప్పల్ని కూడా వేస్తాం. కప్పలు వేస్తాము. ప్రొఫెషనల్ చెఫ్ అలా అలా అంటారా చేసేది? కింద గ్యాస్ ఇక్కడికి దగ్గర జూమ్ ఎలి భయపడ్డాడు. కడాయి పెట్టాం. కడాయి పెట్టి నూనె కావాలి సందీప్. నూనె వద్దు, డైరెక్ట్ చికెన్ వేసేస్తావా? ఇది ఒక వెరైటీ కుకింగ్ అండి, చూసి నేర్చుకోండి. బ్యాచులర్స్ అయినా లేదా ఇంట్లో ఎవరు లేకపోతే. నమస్తే బ్యాచులర్ బ్రదర్స్. రండి తీసుకోవాలి. సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఇది కాదు, ఇది పసుపు. అప్పుడప్పుడు అలాగా మాతో వీడియోలు అంటే పోర్లు అంటే ఇప్పుడు అనుకున్నారు బిడ్డ. లేదు ఇక్కడ మొత్తం మాకేది. ఎంతైనా కొంచెం ఓకే, తగినంత సాల్ట్ సరిపోద్ది. వస్తుంది బాగా సాల్ట్ తింటాడు ఉంటా, కానీ సైలెంట్ ఉంటాడు ఎందుకు ఏమో మరి బీపీ ఎక్కువ ఉండాలి నిజంగానే. సౌండ్ ఏదో వెరైటీ వస్తుంది. సౌండ్ మీరు కింద కామెంట్ చేయండి. ఫ్యూచర్ వైఫ్ అదృష్టవంతురాలు. ఫ్యూచర్ వైఫ్ అదృష్టవంతురాలు. నైఫ్ జాగ్రత్తగా అయిపోతే ఏళ్ళు దిగుతాయి. బద్దలు వాషింగాలు అయితే. వాషింగ్ పౌడర్ నిర్మా. కుక్కుడు ఇట్లా మధ్యలో గజ్జేసేయాల్సింది. మిగతా ఎట్లా వేద్దాం లేదు కానీ ఉల్లిపాయలు ఆడ గడ్డి తీసుకోండి. దీంతో ఆడ తీసుకో. సరిపోతాయి అనుకుంటా. పాకెట్ ఇది ఉల్లిపాయల పాకెట్. 1 2 ఆనియన్స్. రండి. సో ఆనియన్ కట్ చేసేటప్పుడు ఇది మాత్రం మనకి సేఫ్ ఇలా ఉండటానికి. మన కళ్ళలో నీళ్ళు రాకూడదు, అందుకే ఆనియన్స్ పెట్టేటప్పుడు మీరు కూడా పెట్టుకోండి. ఓకే, ఈరోజు చేస్తున్నాడు సౌండ్. వెంటిలేషన్ కోసం ఓపెన్ చేసేసి ఉడకనియాలి దీన్ని. నీళ్ళు ఉంటాయి, నీళ్ళు బయట కూరేదాకా మనం ఉడకనిస్తే మన ముక్క అనేది ఉడికి సాఫ్ట్ వస్తుంది. సాఫ్ట్ గా వేస్తుంది. కొంచెం చెప్పు వాళ్ళకి కూడా, బ్యాచులర్స్ ఎవరైనా. మనం ఇప్పుడు ఇది బాయిల్ చేసుకోవాలి ఒక 10 minutes. 10 minutes 10 minutes కట్ చేసుకోవాలి. ఇట్రండి ఎలా కట్ చేసుకొని చూపెడతాం. జాగ్రత్త కట్ చేసింది, లేకపోతే ఏ ఒకటి కట్ అవ్వచ్చు. అంతే టమాటాలు కూడా, టొమాటోస్ దేన్నైనా కట్ చేస్తాం. అండ్ మా వీడియోగ్రాఫర్కి రిబ్బన్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఈ సంవత్సరం కొంచెం ఉన్నాడు. ఆ రిబ్బన్ ఎప్పుడైనా కట్ చేయొచ్చు. బయట నుంచి తెప్పించాం కట్టర్ని. వెజిటేబుల్ కట్టర్ చేత్తో కట్ చేస్తున్నాడు ఉల్లిపాయల్ని విత్ సేఫ్టీ ప్రికాషన్స్ మెయిన్. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు చందు కింద చందు జస్ట్ అంతా కట్ చేసిన దాంట్లో కాదు. ఒక్క ఉల్లిపాయని ఎంతమంది కట్ చేస్తున్నారంటే డెడికేషన్ అట్లా ఉంటుంది. డెడికేషన్. నేను చేస్తాను స్టార్ట్ చేశాడు. సెకండ్లే తెగింది. రావట్లేదు ఏ రావట్లేదా? కట్ చేస్తున్నానండి. సేమ్ కట్ చేసాడు ఏందో మరి. కట్ చేస్తాడా? వచ్చినంతే కట్ చేస్తాం మనం.
నేను డైలీ కట్టేస్తామా, ఆ కటింగ్ వేరు ఈ కటింగ్ వేరు. ఓ భయంకరమైన షాక్ జాగ్రత్తగా ఏదో అనుకున్నాం కానీ మనం. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఆడవాళ్ళు మీకు దండాలు అసలు మీరు చేస్తున్నారంటే సెల్యూట్. రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీవన్. ఇన్స్పిరేషన్ మాకు. ఒకటి అయిపోయింది. 99 కొట్టాడు. 99 నుంచి ఒకటి కొట్టలేకపోయాడు 100కి. 200 కొట్ట ఆ చికెన్ది. అది నెక్స్ట్ బ్లాగ్ అదే 200. అది ఛాలెంజ్ చిరంజీవిది. కటింగ్ తర్వాత ఏం చేస్తాం చూద్దరు కానీ. ఓకే, ఆయిల్ తీసుకో. ఏం ఆయిల్ లేదు మన దాంట్లో. హెచ్ఎన్ పప్పు ఆయిల్ ఉంది. హెచ్ఎన్ పప్పు ఆయిల్ సరిపడా ఆయిల్ని మనం బాండీలో వేసేసుకున్నాం. ఇంకో గంట ఆయిల్ తక్కువ తినండి. ఆయిల్ సౌండ్ అనండి ఇప్పట్లో అన్ని. మట్టి లైట్ జిల్లరా స్మెల్ వచ్చేయం. ఇవన్నీ చూసి మీరు మమ్మల్ని తిట్టుకోకండి. క్షమించి అయితే ఆయిల్ అందరూ ఎక్కువ వేసుకుంటారు. మేము ఎందుకంటే మనోడు కొంచెం కాదండి. టీషర్ట్ బిగినర్స్ మిస్టేక్. రెడ్ సీరా కొట్టుకున్నాం తెలుసా. వ్యాలంటైన్స్ బాయ్. మీ బాడీ కూడా ఇట్లా రావాలంటే కొంచెం నూనె తక్కువ వేసుకోండి. బయట ఫుడ్ ని అవాయిడ్ చేయండి. ఫిట్ గా ఉన్నాం. అప్పుడు స్ట్రోక్స్ పడతాయి మనకు కూడా. అయ్యం పట్టించుకో మనం. సందీప్కి జలం పడుతుంది లోపల. పెద్దన్నయ్య బిగ్ బ్రదర్ మన బ్యాగ్ తీస్తారా? అది ఇంకోండి అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. అల్లం పేస్ట్ కొంచెం కరివేపాకు వేసుకుంటే స్మెల్ వస్తుంది. మీరు కూడా వేసుకోండి. స్మెల్ వెళ్తా ఉంది. స్మెల్ అయితే అల్లా ఇచ్చింది కానీ తర్వాత ఎలా ఉంటుందో మనం తెలియదు. ఏం కావాలి? వేస్ట్ క్లాత్ హియర్. టేక్ ఐ వాంట్ టు బాయ్ ఫ్రెండ్. ఇది అలా చూసారా? అటు తీసాను. చూసారా? ఇప్పుడు బాయిల్ అయిపోయింది చికెన్ మనకి. కారం, ఉప్పు తీసుకున్నావు కదా. ఏదో 2-3 పౌడర్లు ఉన్నాయి. 2 పౌడర్లు. ఇదేంటి గరం మసాలా గిరం మసాలా మిక్సింగ్ వెయ్యాలి. కొంచెం వేసి పడే మన మజిల్ కోసం కోడి మజిల్ దాంట్లో కోడి పవర్. సరే వెరైటీ ఇట్లా ఎవరు చేసుకోవాలి నాకు తెలిసి ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం ఇండియాలో అయితే మేము కొత్తగా ట్రై చేస్తున్నాం. చూసారా? ఆటోమేటిక్ వాటర్ వచ్చేసినాయి. వాటర్ పోసుకోకుండానే వాటర్ వస్తాయి చికెన్ లో. ఎందుకంటే నా కొడుకు మనం మోసం చేస్తారు నీళ్ళు పోసి. సండే అంటేనే మోసం. మీరేం మోసం తింటారు చెప్పండి కింద కామెంట్ లో. కామెంట్ చేయండి మీరు ఏం మోసం తింటారు. మేమైతే అన్ని మోసాలు తింటాం. బేఫ్, చికెన్, లండి అన్ని తినాలి మేము. అన్ని తినం. పావు తినం. పొద్దున పావుని చంపాం. పెద్ద త్రాస్ అయితే మమ్మల్ని చంపేది. సందీప్ చూసారా ఎంత డెడికేషన్ చేస్తున్నాడు అన్ని. ఇందాక సాల్ట్ చెల్లాడు, మళ్ళీ చల్లుతున్నాడు. సందీప్ నీళ్ళు పెట్టి నువ్వు. సందీప్ నేను చూపెడతా. జుట్టు మొత్తం పైన ఇప్పుడు గరిటెతో గిరా తిప్పుకోవాలి. అలా తిప్పుకుంటే మంచిగా కూర ముక్కకి పట్టిద్ది. అప్పుడు టేస్ట్ దానికి పట్టి మనకి పట్టిద్ది. మొత్తానికి పట్టిద్ది. పాయింట్. ఫస్ట్ టైం అయితే కొంచెం చిన్నగా ధనియాలు ఇవన్నీ పౌడర్ చేసేసింది. సర్లే కొంచెమే బాగానే ఉండిద్ది. పర్లేదు. కొంచెం తోర డాల్ రే. కేజీ చికెన్ రా.
అది ఇప్పుడు కొంచెం స్మెల్ మారింది. కొత్త ప్రయోగం మాకు తెలిసి ఎవరు చేసి ఉంటారు ఇప్పుడు దాకా. అంటే మా దగ్గర చికెన్ మసాలా లేదు కాబట్టి ఉన్న మసాలాలతో సరిపెట్టుకుంటున్నాం. ఏదైనా హెల్తీగా తింటే హెల్తీగానే పోవాలి, హెల్తీగానే బతకాలి. వాటర్ ఏందండి వచ్చినాయి? చికెన్ చెప్పే కదా మొత్తం మోసం. ఒక 10 grams 20 grams వాటరే ఉంటుంది చికెన్లో. సండే అంటేనే మోసం. ప్రపంచమే మోసం, అమ్మాయిలతో నిండిపోయి ఉంది మోసం. ఇప్పుడు లాస్ట్లో మనం ఇంకా ఒక 10 minutes 5 minutes 10 minutes 5 minutes 15 minutes యా ఏం చేస్తున్నాడు చూద్దాం. చందు ఎట్లాంటి చూస్తా ఉంటాడు ఇప్పుడు. ప్రభాస్ సినిమా. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చూద్దాం. మన చికెన్ కూర రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ కూర వాసన కూడా గుమ్ 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 బాగుంటుంది. బా చూడండి, అబ్బా బాగుందయ్యా. ముక్కు ఉడికిందో లేదు టెస్టింగ్. ముక్కు ఉడికి ఇట్స్ వెరీ డెలిషియస్. బాగా ఉడికిందయ్యా. అలాంటి చూసాం. అది వెనకాల అది వినపడుతుంది కదా, సెట్ అయిపోయింది. వెళ్ళి వెనకాల మన కట్టర్ చెప్తున్నారు కట్ చేస్తే ఓకే. ఇప్పుడు రైస్ పెట్టుకురా. రైస్ ఇది ఏముంది భయ్యా, మనం ఎప్పుడైనా పెట్టేస్తాం. రైస్ ఉండడం వచ్చు, మన చికెన్ కూడా ఉండడం వచ్చు. ఎందుకంటే ఈరోజు మనం స్పెషల్గా చేయాలని చెప్పేసి మా బిగ్ షెఫ్తో చేయించాం. బిగ్ షెఫ్ బిగ్ గానే చేస్తాడు. ఈ దగ్గర ఏమైనా ఈవెంట్స్ ఉంటే కాల్ చేయండి. కింద నెంబర్ నలుగురు ఐదుగురికి ఎక్కువ 4-5 members. కింద కాంటాక్ట్ నెంబర్ కింద బయోలో ఇస్తాం. ఓకే, బ్లాక్ డాట్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు లింక్ కింద ఇస్తా. అన్ని షేర్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో డానీస్ లైఫ్ స్టైల్. సారీ అది ఏదైనా డానీ. ఓకే, బాయ్.